కమింగ్ బ్యాక్ టు రీజనల్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో రహదారి నెత్తురోడింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే చనిపోయారు. ముందుగా ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టింది. వెనక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్ ప్రమాదానికి గురైన ఆ లారీని ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న ఐరన్ పిల్లర్స్ బస్సులోకి చొచ్చుకొచ్చాయి. ప్రమాదంలో 6 చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోవడంతో గుర్తుపట్టలేని దుస్థితి నెలకొంది. జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రక్తపు రుచి మెరిగినటువంటి హైవే 65 పై మరొక ప్రమాదం జరిగింది. 6 కూడా మృత్యువాత పడ్డారు. నిద్రలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్దకు వచ్చినటువంటి క్రమంలోనే ఐరన్ రాడ్లతోటి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీ డివైడర్ని ఢీకొట్టడం, ఆ తర్వాత ఆగిపోయినటువంటి క్రమంలోనే అతివేగంగా వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాన్ని గమనించుకోకుండా ఒక్కసారిగా ఐరన్ రాడ్లతోటి ఉన్నటువంటి లారీని ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే అందులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 6 ప్రయాణికులు కూడా ప్రస్తుతం అయితే మృత్యువాత పడ్డారు. మనం చూసుకోవచ్చు, బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నుజ్జునుజ్జైంది. డ్రైవర్తో పాటు ఆ డ్రైవర్ వెనకాల సైడ్, అంటే బస్సుకు రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్రయాణికులంతా 6 కూడా ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో మనం ఒకసారి చూసుకోవచ్చు. రక్తపడుతూ ప్రయాణికులు ఇక్కడ నిద్రిస్తున్నటువంటి క్రమంలోనే ఆ రాడ్లన్నీ కూడా, పెద్ద పెద్ద రాడ్లన్నీ కూడా వాళ్ళ లోపలికి చొచ్చుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే శరీరాలు పూర్తిగా నుజ్జు అయిపోయినాయి, ఛిద్రం అయిపోయినాయి. కనీసం గుర్తుపట్టినటువంటి నేపథ్యంలోనే మోకాలు ఛిద్రం అయిపోయినాయి, శరీర భాగాలు 2గా వేరైనాయి. అదే సమయంలో మాంసం పుద్దలు అన్ని కూడా రోడ్డు మీద పడ్డటువంటి నేపథ్యంలోనే ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పూర్తిగా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల శరీరాలకు చొచ్చుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే మొత్తం 15-20 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది ఒకసారి వాళ్ళ శరీరాల లోపలికి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ శరీరాలన్నీ కూడా రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి. ముఖం మీద కనీసం గుర్తుపట్టేటువంటి ఆస్కారం ఉండలేదు. ఎవరు చనిపోయినటువంటి, అంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల లిస్టు ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చనిపోయినటువంటి క్షతగాత్రులు 23 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఆసుపత్రికి కొంతమందిని తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి కూడా ప్రస్తుతం అయితే ఆస్కారం లేకుండా పోయినటువంటి డ్రైవర్ ఉన్నారు. చెప్పండి, అంటే ప్రమాదం జరిగింది కదా, ఎంతసేపు మీరు శ్రమించి దాన్ని బయట తీస్తున్నారు? ఎట్లా అంటే మృతదేహాలు ఎట్లా ఉన్నాయండి మీరు తీస్తారు? అంటే ఒక పర్సెంట్ తలకాయ లేదు సార్, మిగతా పర్సెంట్ ఓకే. ఈ జాతీయ రహదారిపై బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలని గుర్తించినప్పుడు కూడా కనీసం ప్రమాదాల నివారణ కోసం అక్కడ అండర్ పాస్లు నిర్మించకపోవడం కూడా ప్రమాదాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి. కోదాడ పరిసర ప్రాంతాల్లోనే మొత్తం 7 బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి. మనకు చౌటుపల్లి, అంటే దండుమల్కాపురం నుంచి కోదాడ రామాపురం ఎక్స్ రోడ్ వరకు మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అండర్ పాస్లు నిర్మించాల్సి ఉన్నప్పుడు కూడా గతంలో హైవే నిర్మాణం చేపట్టినప్పుడు అండర్ పాస్ నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుతం ఇప్పటికీ అండర్ పాస్లకు సంబంధించి నిర్మాణం చేపడతాం. బడ్జెట్ కూడా 350 కోట్ల బడ్జెట్ కూడా విడుదలైందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, NHAIకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నప్పుడు కూడా ఆ ప్రక్రియ ముందుకు సాగినటువంటి నేపథ్యంలోనే ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, అయిన వారిని కోల్పోయినటువంటి నేపథ్యంలోనే ఆ బాధిత కుటుంబాల బాధ కూడా వర్ణనాతీతంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అటు సీఎంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పుడు కూడా వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని కూడా ఎవరైతే పూడ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. నేను శ్రీనివాసరావు, పాషమన్ షోక్రెడ్డి, సాక్షి టీవీ, ద్వారకుంట.